జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. గ్రానైట్ క్వారీలో అంచు విరిగి పడటంతో 5గురు చనిపోయారు. మృతులంతా ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. కార్మికులు క్వారీలో పనిచేస్తూ ఉండగా గ్రానైట్ అంచులు విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 15 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన నర్సరావుపేట హాస్పిటల్కి తరలించారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. ఆ గ్రానైట్ క్వారీలో అంచు విరిగిపడడంతో మొత్తంగా 5గురు చనిపోయారు. ఇంకా కొంతమందికి గాయాలన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సురేష్, ఇంకా కొంతమందికి గాయాలయ్యే వారిని హాస్పిటల్కి తరలించినట్టుగా చెప్తున్నారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? నల్లి బాపట్ల జిల్లా బల్లికురువలో ఈ రోజు ప్రమాదం సంభవించింది. గ్రానైట్ క్వారీలకు సంబంధించి ఏదైతే ఈ గ్రానైట్ స్లాబులను వెలికి తీసే ప్రక్రియలో భాగంగా పలువురు ఒరిస్సా కార్మికులు అక్కడ పనిచేస్తున్న సమయంలో వైపునున్న గ్రానైట్ స్లాబ్ విరిగిపడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 15 మందికి పైగా ఈ ఒరిస్సాకు సంబంధించిన కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ఈ గ్రానైట్ స్లాబ్ విస్తీర్ణం ఎంత ఉంటుంది, దానికి సంబంధించి దాన్ని పైకి లేపేందుకు ఎన్ని జాకీలు ఉపయోగించారు అనే దాన్ని బట్టి ఇక్కడ మృతుల సంఖ్య ఆధారపడి ఉంటుందని మాత్రం గ్రానైట్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం లోపలికి ఎవరిని అనుమతించకపోవడంతో పూర్తి స్థాయిలో ఏం జరిగింది, ఎంతమంది మృతులు ఉన్నారు అనే అంచనా రాకపోతుంది. ప్రస్తుతం దాదాపు ఆ గ్రానైట్ స్లాబ్ కింద పడ్డ 5గురు వ్యక్తులకు సంబంధించిన మృతదేహాలను వెలికి తీశారు. మరికొంతమంది ఎవరైతే గాయపడ్డారో వారిని నర్సరావుపేట హాస్పిటల్ కు తరలించినట్లుగా సమాచారం ఉంది. అయితే ఈ గ్రానైట్ స్లాబ్లు ప్రస్తుతం బయటికి తీసే ప్రక్రియ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ స్లాబ్ బయటికి తీసిన తర్వాత ఎంతమంది మృతి ఉంటారు, దాని కింద ఇంకేమైనా ఎన్ని మృతదేహాలు ఉంటాయనే అంశం తెలిసే అవకాశం ఉంది. అయితే తరచూ గ్రానైట్ క్వారీలకు సంబంధించి ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికి కూడా గ్రానైట్ నిర్వాహకులు ఎవరైతే క్వారీలు నిర్వహిస్తారో వారు ఎటువంటి ముంజాగ్రత్త చర్యలు తీసుకోపోవటం వల్ల ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయని మాత్రం చెప్తా ఉన్నారు. అయితే ఈ కాసేపట్లో ఆ గ్రానైట్ బండను బయటకు తీసిన తర్వాత మృతదేహాల సంఖ్య పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారులు సమాచారం అందించిన నేపథ్యంలో ఎవరైతే గాయపడి ఉన్నారో ఆ క్షతగాత్రులకు సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే ఆయన అధికారులను ఆదేశించారు. తరచూ ఇట్లాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరికొద్దిసేపట్లో ఏదైతే గ్రానైట్ స్లాబ్ కింద పడిందో దాన్ని బయటకు తీస్తే మిగతా మృతదేహాలు ఎన్ని ఉంటాయనేది మాత్రం అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలని రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.